వెల్కమ్ టు తిరువారూర్ జంక్షన్. సో మీరు తమిళ చూడగానే ఐడియా అయితే వస్తుంటుంది. మనం వచ్చేసి 22-674 జోధ్పూర్ నుంచి మనార్గూడ నుంచి జోధ్పూర్ వెళ్ళి వీక్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో మీరు ఈ ట్రైన్ వచ్చేసి నేను తిరువారూర్ నుంచి విజయవాడ దాకా అయితే చేస్తాను. ఇది ఒక వీక్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. చాలా భయంకరమైన బండి. సో ఈ లైన్ అంతా కూడా 110 ఫీట్ ఉంటుంది. 130 మన గూడూరు నుంచి ఉంటుంది అనమాట. సో మనం తిరువారూర్ నుంచి ఈరోజు మనం సుల్లూరుపేట దాకా ఎస్ఆర్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అంటే సదరన్ రైల్వేస్లో ఉంటుంది ఈరోజు మన జర్నీ అయితే. సో ప్రజెంట్ అయితే మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ట్రైన్ వచ్చాక మిగిలిన విశేషాలు అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. సో మన ట్రైన్ 5 అవర్స్ బిఫోర్ టైం అయితే వచ్చేస్తుంది తిరువారూర్ జంక్షన్కి. లాలో కూడా వెబ్ 7 అయితే వచ్చింది ఈరోజు మనకి లింక్. సో మనార్గుడిలో 2 minutes లేట్గా బయలుదేరినా కానీ ఇక్కడికైతే ఎర్లీగానే వచ్చింది 5 minutes. సో మన కోచ్ వచ్చేసి B5 అనమాట. 3rd ACలో అయితే బుక్ చేసుకున్నాం. సో తిరువారూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆన్ టైంకి అయితే డిపార్ట్ అయిపోయింది 2 o'clockకి. హలో హలో ఎక్కారా? మేము ఎక్కేసామమ్మా. మీ దగ్గర మీ బ్యాగ్ ఉందిగా? సరే, టీటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి, భోజనం చేద్దాం. ఓకే, జాగ్రత్త. రియాన్ తినేయమ్మను. రియాకి ప్యాకెట్ ఇచ్చాంగా. రియా నువ్వు ప్యాకెట్ తినేసేయండి. ఇక్కడికి వచ్చాక కుంభబియ్యం మనం కలిసి తిందాం మళ్ళీ. ఓకే అమ్మా. ఏంటిది? లేదా నీ దగ్గర? A few moments later.
ట్రైన్ అయితే మైలాదుతురై జంక్షన్ అయితే అరైవ్ అయిందనమాట. సో ఇక్కడ కూడా 10 minutes బిఫోర్ టైం అయితే వచ్చింది. సో దగ్గర ప్యారలల్ రన్ అయితే చూసి ఉండొచ్చు చోళన్ ఎక్స్ప్రెస్తో. సో ఇప్పుడు మేమిద్దరం సేమ్ టైంకి అరైవ్ అవ్వడం వల్ల ఫస్ట్ అది దానికి అరైవల్ టైం చెన్నై ఎగ్మోర్లో మనకంటే ముందు ఉంది కాబట్టి ఫస్ట్ అది వెళ్ళిపోవాలి. సో ఇంకా డిపార్చర్ టైం ఆల్రెడీ అయిపోయింది కానీ ఇంకా కదలేదు మన ట్రైన్. మొత్తం 6 సీట్ల 6 మనం 5 ఉన్నాం సిద్ధు గారితో మరి వెల్కమ్ టు చిదంబరం. తలపెట్టుకొని పడుకో అటు కింద పడ్డే దుప్పట్లు ఇట్లా పడతామండి పిల్ల కూడా జారేది. వాళ్ళు ఏడ కూర్చున్నారు, వాళ్ళు కూర్చొని తింటున్నారు అందుకని జారిని లేదు లేచింది. సో మనం చిదంబరం రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్ అయితే. సో అక్కడ సిర్కాజీ స్టేషన్లో అయితే 5 minutes అయితే ఆగిపోయింది. సో జస్ట్ మనకంటే 2 kilometers అదే 2 points ముందు అయితే మనకి చోళన్ ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. సో మనది మైలాదుతురైకి బిఫోర్ టైం రావడం వల్ల మైలాదుతురైలో స్టార్ట్ అవ్వడం లేట్ అయిపోయింది. సో జస్ట్ అది కరెక్ట్గా మనకంటే 2 points ముందు ఉంది. అది ఇంటర్సిటీ కాబట్టి మనం ఓవర్టేక్ చేయడానికి అయితే అవుతానమాట. A few moments later. వెల్కమ్ టు విల్లుపురం జంక్షన్. సో మన ట్రైన్ అయితే విల్లుపురం జంక్షన్కి అయితే వస్తుంది అనమాట. ఈ జంక్షన్ నుంచి మనకి 4 lines అయితే సపరేట్ అవుతాయి. సో మనకి మధురై డివిజన్, తిరుచిరపల్లి డివిజన్, చెన్నై డివిజన్ కంటే ఈ విల్లుపురం అయితే ఒక మెట్టు ఎక్కువ అని చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం ఈ సదరన్ రైల్వేస్లో తిరిగే ట్రైన్స్ అన్నీ కూడా విల్లుపురం మీదుగానే వెళ్తాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుచిరపల్లికో లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే చెన్నై ఎగ్మోర్కో లైన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వస్తున్న తిరుపాదిరి పులియూరు లైన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అది కాకుండా పాండిచేరికో లైన్ అయితే ఉంటుంది సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్ళేది. సో 4 junction points అయితే కలుపుతుంది ఈ విల్లుపురం. సో వెల్కమ్ టు విల్లుపురం జంక్షన్. మన ట్రైన్ అయితే ఇక్కడ కూడా 10 minutes డిలేలో అయితే వచ్చింది. వీళ్ళు పెద్దోళ్ళకి కింద ఇస్తారు ఏజ్ని బట్టి. ఇప్పుడు ఇది ఎక్క అవసరంలా కూర్చొని చేయడం పడేటప్పుడు పైకి ఎక్కడ నీళ్ళు ఉన్నాయండి. వాడు కూర్చోమన్నా ఏ మమతా
సో చెన్నై ముందు నుంచి అయితే మన ట్రైన్ అయితే కదులుతుంది. మళ్ళీ చేస్తాను మళ్ళీ చేసేద్దాం. పడిపోతాడు పట్టుకో పడతా అయితే మగవాడు ఆడే సైకిల్ సైకిల్ మీ వాళ్ళు భలే ఉండరా సో ట్రైన్ అయితే ఫ్లాట్ 130లో అయితే అవుతుందన్నమాట. సో మనకు అక్కడ జనశతాబ్ది అయితే క్రాసింగ్ అవుతుంది. సో సూపర్ ఫాస్ట్గా అయితే న్యాయం చేస్తుంది అనమాట. సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది ఫ్లాట్ 110 క్లియరెన్స్లో. సో నేను చెప్తున్నా ఇట్ ఈస్ ద గోట్ ఆఫ్ ఎస్ఆర్. 5 minutes later. A few moments later. సో మనం మొత్తానికి విజయవాడ అయితే వచ్చాం అనమాట. సో నేనైతే ఇక్కడితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. సో జోధ్పూర్ పనార్గూడ ఎక్స్ప్రెస్ మళ్ళీ నెంబర్ చెప్తున్నాను 2267322674. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.